ఈ మ్యారేజ్‌లో నేనెలా ఎంజాయ్ చేశాను, నేనేం చేశాను ఈ వీడియో చూసేయండి. యూపీలో క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా జరుగుతదో చూద్దాం అనుకున్నాను. కానీ చూడలేకపోయాను. కానీ రిసెప్షన్ టైంకి మాత్రం వెళ్ళాము. అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా చర్చిలో అయితే డెకరేషన్ ఇలా చేశారు. సింపుల్‌గా చూడడానికి చాలా బాగుంది ఇది. మ్యారేజ్ అయినా చూడలేకపోయాం. చర్చి అయినా సరే వీడియో తీసుకోవచ్చని చెప్పి తీసుకున్నాను. ఇంకొంచెం 2 నిమిషాలు లేట్ వస్తే గనక చర్చి కూడా క్లోజ్ చేస్తారనమాట. చర్చ్ ఓపెన్‌లోనే ఉంటదనుకున్నాను. కానీ ఈ అంకుల్ నుంచుని కీస్ అయితే పట్టుకొని రెడీగా ఉన్నాడు చర్చ్ క్లోజ్ చేయడానికి. కొన్ని చర్చెస్ అయితే క్లోజ్ చేయరు. మరి చర్చి ఎందుకు క్లోజ్ చేస్తున్నారో నాకు కూడా తెలీదు. ఇక మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు చర్చి బయటకొచ్చారు. మొత్తం మోత మాత్రం మామూలుగా మోగించలేదు. బ్యాండ్ మేళం మాత్రం గట్టిగా పెట్టారు. చర్చి దగ్గర నుంచి రిసెప్షన్ వరకు కూడా. ఇప్పటికి నేను వీడియో తీయలేదు, వెళ్ళిపోయారు. చర్చ్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంటుంది చర్చ్. ఇప్పటివరకు నేను చూసిన పూర్వకాలం చర్చిలన్నీ కూడా అలాగే ఉంటాయి ఎందుకో. రిసెప్షన్ ఏరియా అయితే వచ్చేసాము. కానీ చాలా సింపుల్గా చూడడానికి బాగుండేలా చేశారు డెకరేషన్ అయితే. ఇంకా పెళ్లి కూతురు అయితే వెళ్తుంది. ఆమె వెనకాల సేమ్ డ్రెస్సెస్ వేసుకున్న నలుగురు అయితే ఉన్నారు. ఏంటో ఇక్కడ ఓపెన్ ప్లేసెస్లోనే పెడతారు. అసలుకి ఎండాకాలం అసలు ఉడుకు మామూలుగా లేదు. ఉడుకుడుకుగా ఉందంతా. బ్యాండ్ మేళం సౌండ్స్లో మంచిగా తీసుకెళ్తున్నారనమాట వాళ్ళిద్దరిని, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని. ఫ్రంట్కి వెళ్ళిన వీడియో తీయడానికి నాకు కుదరలేదు. చాలా జనం ఉన్నారు. ఇంకా వాళ్ళైతే ఎంట్రీ ఇచ్చేసారు, కూర్చున్నారు. ఇక్కడ డెకరేషన్ కూడా సేమ్ అలానే ఉంది. సింపుల్గా ఉంది. చూడడానికి చాలా బాగుంది. డెకరేషన్ తగ్గట్టుగా వీళ్ళు కూడా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నారు వీళ్ళంతా. బాగుంది కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇద్దరు చిన్నపిల్లలను కూడా కూర్చోబెట్టారు వాళ్ళిద్దరు పక్కన. భలే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా గ్రీన్ డ్రెస్సెస్ వేసుకున్నారు. నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట. కేక్ అయితే మామూలు స్టెప్పులు కాదు, 4 స్టెప్పులు ఉన్నట్టున్నది. స్టెప్ కేక్స్ అనమాట ఇది. కేక్ కూడా వైట్ కలర్లో కనిపిస్తుంది. మరి అక్కడ కలర్ ఏముందో తెలియదు కానీ దూరం నుంచి చూసాను నేను. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ మాత్రం చూడడానికి అయితే చాలా బాగుంది. మీరు కేక్తో సెలబ్రేట్ చేసుకోండి, మేము చాట్తో సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పి చాట్ అయితే తీసుకుని తెచ్చుకున్నాం. ఏది తీసుకున్నా సరే నేను తింటా, నేను తాగుతా అని చెప్పేసి పట్టేసుకుంటుంది, తాగేస్తుంది. టైల్స్ అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే అంతగా బాగోదు. మా పాప అయితే ఇప్పుడు వరకు ఏమీ టేస్ట్ చేయలేదు కాబట్టి అన్నీ చేసేస్తుంది. ఒకరోజుకి కదా అనేసి చెప్పి వదిలేస్తాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనుకుంటూ వెళ్తున్నారు. హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా సరే రాలేదు. డిన్నర్ అయితే పెట్టేస్తున్నారని చెప్పి తీసుకున్నాము. ఫస్ట్ టైం యూపీలో నాన్ వెజ్ కర్రీస్ అనమాట. చికెన్, మటన్, ఫిష్ మామూలుగా లేదు, పండుగ అనమాట. కాకపోతే టేస్ట్ అయితే మంచిగా ఉండదు. మంచిగా అంటే సాల్టు, స్పైసెస్ మాత్రం చాలా తక్కువ తింటారనుకుంటా వీళ్ళు. అంత స్వీట్గా అనిపిస్తుంది కర్రీస్ అన్నీ కూడా. కానీ ఫస్ట్ టైం నాన్ వెజ్ కర్రీలు తిన్నామని ఒక హ్యాపీనెస్ అంతే. లాస్ట్లో మేము దిగిన ఫొటోస్ అవన్నీ అనమాట యాడ్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. వెళ్ళాక ఫ్యామిలీతో ఒక గ్రూప్ ఫోటో దిగకపోతే ఎలా ఉంటుంది? మా గ్రూప్ ఫోటో ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగానే మేము ఇంట్లోనే ఫొటోస్ తీసుకుని వెళ్ళాము. మళ్ళీ అక్కడ దిగడానికి ఉంటుందో ఎలా ఉంటుందో తెలియదు కదా. నేనైతే చర్చిలో వీడియో తీసుకుని రిటర్న్ వస్తున్నప్పుడు రిసెప్షన్ దగ్గరికి మా హస్బెండ్ నన్ను ఫొటోస్ తీసారు కొన్ని. అవన్నమాట ఇవి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నార్మల్గా ఫోన్ చూస్తున్నారేమో అనుకున్నాను. ముందే తెలుసుంటే కనుక మంచిగా వీడియోస్ అన్నీ తీయించుకునేదాన్ని. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.